కార్మికుల భద్రత కోసం చేసే ఖర్చును పెద్దదిగా చూడొద్దని, దానివల్ల ఉత్పత్తి పెరుగుతుందని కార్మిక శాఖ మంత్రి వివేక్ అన్నారు. పరిశ్రమలు జీరో ప్రమాదాల దిశగా అడుగులు వేయాలని సూచించారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించిన 55వ జాతీయ భద్రతా దినోత్సవంలో మంత్రి వివేక్ పాల్గొన్నారు. కంపెనీల భద్రతా ప్రమాణాలపై సమగ్ర డేటా సేకరించినట్లు కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ తెలిపారు. భద్రతా నిబంధనలు పాటించని సంస్థలకు నోటీసులు జారీ చేసినట్లు ఆయన వెల్లడించారు. పరిశ్రమల్లో చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోకపోతే పెద్ద ప్రమాదాలు సంభవిస్తాయని వివేక్ హెచ్చరించారు. గురించి మీరందరూ కూడా అవేర్నెస్ వర్కర్స్ కు క్రియేట్ చేసే అవసరం ఉంది. బికాజ్ బై ఫాలోయింగ్ బెస్ట్ ప్రాక్టీసెస్, మంచి ప్రాక్టీసెస్, ప్రోటోకాల్స్ ఫాలో చేస్తే ఇలాంటి యాక్సిడెంట్స్ అన్ని కూడా మనం అవాయిడ్ చేయవచ్చు. ముఖ్యమంత్రి గారు తెలంగాణ రైజింగ్ 3 trillion ఎకనామీ కావాలంటున్నారు. సో ఇన్ దిస్ రష్ టు అచీవ్ గుడ్ ఎకనామిక్ గ్రోత్, in the rush to create more employment, safety should not be forgotten. So there is this safety element. మనం అందరం కూడా దాన్ని టాప్ ప్రయారిటీగా తీసుకునేది అవసరం ఉంది. కాబట్టి వర్కర్స్ కి కమ్యూనికేషన్ సరిగా ఉండాలి. ఏంటి సేఫ్టీ మెజర్స్ ఉన్నాయి, సడన్ గా ఏదైనా ప్రమాదం జరిగితే ఎట్లా బయటకు ఎక్కాలి, ఎటువంటి మెజర్స్ తీసుకోవడం, కమ్యూనికేషన్ ఉండాలి. కార్మికులు చేసిన పనిలో వాళ్ళకి కావాల్సిన నైపుణ్యం ఉందా లేదా, శిక్షణ సరిగా ఇచ్చారు కదా, ఆ శిక్షణలో ప్రమాదం జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఫ్యాక్టరీలకు వెళ్తూనే ముందు మనం చెక్ చేసుకోవాల్సిన విషయాలు ఏంటి, ఈ 4 C's చాలా ఇంపార్టెంట్. ప్రమాదాల వల్ల ఆల్మోస్ట్ 14.6 lakh crores of money is wasted due to factors, losses, unsafe practices.